నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. రాజకీయాల్లో ఆ రాజకీయ పదవి అనేటువంటిది రుచి మరిగిన తర్వాత అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలనేటువంటి ఒక భావన చాలా మంది రాజకీయ నాయకుల్లో ఉంటుంది. వచ్చిన పదవితోనో ఇచ్చిన దాంతోనో సంతృప్తి పడకుండా అవకాశం ఉన్న మేరకు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మరింత అందలాలు ఎక్కాలి అనేది సహజంగా ఆలోచిస్తుంటారు. అందులో రాజకీయ వారసత్వంగా వచ్చినటువంటి వాళ్ళకి ఆ కోరిక ఉండడం సహజమే. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. చరిత్రలో కూడా రకరకాలుగా ఆ వారసత్వాన్ని పైకి ఇదైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తెలుగుదేశం పార్టీలో అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది ఒక రకంగా ఉంటుంది ఇంటర్నల్ గా. కానీ ఏది చేయాలనేటువంటి దానికి ముందుగా రంగం సిద్ధం చేసేటువంటి వాళ్ళ అనుకూల మీడియా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని వార్తల్ని వండి వార్చుతూ ఉంటారు. ఆ విధంగా ఏంటంటే మైండ్ సెట్ చేయటం, తర్వాత ట్యూన్ చేయటం, ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు. ఈ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్లో ఇలాంటి దాంట్లో ఏం చేస్తారంటే వారం అదేదో వీకెండ్ అను ఏదో పెద్ద ఒక కుక్కుడు స్టోరీ ఒకటి వస్తుంది. ఆ కుక్కుడు స్టోరీలో పాయింట్స్ని పట్టుకొని మిగతా సోషల్ మీడియాలో కొన్ని స్టోరీలు చేస్తూ ఉంటారు. అయితే ఇదేంటంటే వాళ్ళ పర్పస్ చాలా పర్పస్ఫుల్గా వ్యూహాత్మకంగా ఉంటుంది ఇది. సో ఆ విధంగానే ఈసారి ఒక గమ్మత్తు అయినటువంటి స్టోరీ. ఎందుకంటే వీళ్ళు సహజంగానే అది ప్రధాని నివాసమైనా ముఖ్యమంత్రి నివాసమైనా కూడా వీళ్ళ లోపలే ఉండి గోడ పక్కన కర్టెన్ పక్కన ఉండి వింటూ ఉంటున్నట్టుగానే రాస్తారు, ఆ రకంగానే వ్యాఖ్యానిస్తారు, ఆ రకంగానే ప్రసారం చేస్తారు కదా. ఈసారి వచ్చింది ఏంటి అన్నట్లయితే ఇందులో జస్ట్ బ్రీఫ్గా తీసుకుంటే, క్షణం తీరిక లేకుండా సమీక్షలో నెలలో 10 రోజులు జిల్లా పర్యటనలో బిజీగా ఉంటున్నారు బాబు. సీఎంను కలవాలనుకుంటున్న ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా కష్టం అవుతోంది. పని ఒత్తిడితో సీఎం తన ఆరోగ్యాన్ని లెక్క చేయడం లేదా? ఏపీ అభివృద్ధి జయంగా పెట్టుకున్న చంద్రబాబు పార్టీ కేడర్ను విస్మరిస్తున్నారా? ఈ విషయంలో 2019ని గుణపాఠంగా తీసుకోవాలని పార్టీ నేతలు సూచిస్తున్నారా? ఒకరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసే సమయంలో మంత్రి లోకేష్ చొరవ తీసుకుని, ఈ వయసులో ఇంత పని ఒత్తిడి ఎందుకు, స్ట్రెయిన్ తగ్గించుకోవాలి, ఆరోగ్యం ముఖ్యమే కదా అని తనయుడిగా తండ్రికి సలహా ఇచ్చారంట. ఆ పక్కన డైనింగ్ టేబుల్ పక్కన వీళ్ళు ఎక్కడో ఉండి విని ఉంటారనమాట. కానీ చంద్రబాబు ఇచ్చిన సమాధానంతో లోకేష్ సైలెంట్ అయిపోయారు. మీరంతా కష్టపడితే తనకు ఈ శ్రమ ఎందుకు అని రిప్లై ఇవ్వడంతో లోకేష్ మాట్లాడలేదు. ఇది ఈ ఇన్సైడ్ స్టోరీలో ఉన్నటువంటి ఇన్సైడ్ విషయాలు. దీన్ని ఏ విధంగా చూడాలి? దీన్ని కరెక్ట్ గా చూడాలంటే ఏమిటంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వస్తుతః సహజంగా ఏంటంటే ఆయన రాజకీయాల్లో తలపండిపోయినటువంటి వ్యక్తి కాబట్టి ఏ వ్యవహారాలైనా పరిస్థితులకు అనుగుణంగా ఆచి తూచి చూచి కొలచి అడుగులు వేస్తూ వ్యూహాత్మకంగా వెళ్ళడం అనేటువంటిది ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడు చేసే వ్యవహారం. కానీ ఇదే ఈ మీడియా భజన మీడియా ఏదైతే ఉందో, టీడీపీ భజన మీడియాకి తనకి అందులో ఉండేటువంటి ఒక మిలిటెంట్ ఫోర్స్గా ఉన్నటువంటి వీళ్ళకి ఏంటంటే అర్జెంటుగా ముందు పూర్తిగా అసలు తమకు ఎదురు ఏదనేటువంటి రీతిలో పార్టీలని, మిగతా పార్టీలని, అంటే ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నది ఒకటే పార్టీ కాబట్టి గట్టిగా బలంగా వైసీపీని భూస్థాపితం చేసేయాలి, పూర్తిగా తొక్కేయాలి, అందరినీ అరెస్ట్ చేసి లోపల వేసేసేయాలి. కానీ ఈయనేమో మెల్లమెల్లగా వెళ్తాడు. ఇంకెంతకాలం, ఆల్రెడీ 15 నెలలు అయిపోయింది ఇంకా అనేటువంటిదే వీళ్ళ భావన. సో అందుకని ఏంటి, అదే గనక పూర్తిగా ఇప్పటికి అధికారం పగ్గాలు ఆయన తనయుడికి లేవు అంటే లేవని కాదు, పూర్తిగా పగ్గాలు కనుక ఇచ్చేసినట్టయితే అప్పుడు ఇక మొత్తం ఆ సంగతి చూసేస్తాడు అనేటువంటి ఒక ఆలోచన ఈ యంగ్ టర్క్స్ లోను ఈ భజన మీడియాలో మొదలైంది అనేటువంటిది తెలుగుదేశం పార్టీలోనే విశ్వసనీయ వర్గాల సమాచారంగా తెలుస్తుంది. ఎవరయ్యా ఈ విశ్వసనీయ వర్గాలు అన్నట్లయితే, చిరకాలంగా జెండాలు మోసి టీడీపీకి అనే అంటి పెట్టుకొని ఎంతో కాలంగా ఆ పార్టీలో ఎన్నో కష్టాలు పడతా నష్టాలు చవి చూస్తూ ఉన్నా కూడా చివరికి ఒక మంచి విక్టరీ అనేది చేతికి వస్తే తమకి దక్కాల్సినటువంటి మంత్రి పదవులు దక్కలేదు సరికదా, కనీసం అసెంబ్లీలో నోరు విప్పి మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా పోయింది అనేటువంటి ఒక భావన చాలా మందిలో ఉంది, అసంతృప్తి గూడు కట్టుకునుంది. దీనికి కారణం కూడా ఏమిటి అన్నట్లయితే, పూర్తిగా అక్కడ చంద్రబాబు నాయుడు గారి పెత్తనం సాగటం లేదు కాబట్టే తమను దూరంగా పెట్టారనేటువంటి భావన వాళ్ళల్లో లోపల ఉంది. అలాగని వాళ్ళు బయటపడే పరిస్థితి ఉందా అంటే వాళ్ళకి దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. వాళ్ళు ఎవరయ్యా అంటే వైసీపీకి బద్ధ ప్రత్యర్థులు, పార్టీ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, అటువంటి వాళ్ళు. సో ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏమీ చేయలేరు అన్న సంగతి వీళ్ళకి కూడా తెలుసు కాబట్టి వాళ్ళని దూరంగా కూర్చోబెట్టుకుని చేస్తున్నారు. ఇది ఇలా
ఉంటే ఇక ఆల్రెడీ 2 సంవత్సరాలు రెండో సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇకనైనా సరే దీన్ని పరిపాలనని పార్టీ వ్యవహారాలని మరింత వేగంగా ముందుకు సాగాలన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారికి విశ్రాంతి ఇచ్చి పూర్తిగా లోకేష్ కి పార్టీ పదవి పగ్గాలు అప్పచెప్పినట్లయితే అప్పుడు ఈ పార్టీ మళ్ళీ నూతనోత్సాహంతో నూతనోత్తేజంతో ముందుకెళ్తుంది. ఇదే సమయం ఇదే అదనుగా ఇటు పవన్ కళ్యాణ్ కూడా థ్రెట్ అనేటువంటిది ఉండదు ఈ టైంలోనే. ఒకవేళ అలాంటివి ఏమన్నా గొడవలు పొరపచ్చాలు ఉంటే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈ లోపే సెటరైట్ చేసేసుకోవచ్చు అనేటువంటి సూచన వీళ్ళు చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి మాట ఈ రాజకీయ వర్గాల్లో. అంతేకాకుండా వీళ్ళు ఇంకొక పోలికను కూడా తీసుకొస్తున్నారు. ఏంటి ఈ పోలిక అన్నట్లయితే సరిగ్గా ఇదే సమయంలో ఇవ్వాల్సినటువంటి సమయంలో అవకాశం సోనియా గాంధీ ఇవ్వలేదు, ఇవ్వకుండా మన్మోహన్ సింగ్ నే ప్రధానిగా కొనసాగించింది. కానీ అనుభవం లేదు అని అదని ఇదనే కంటే కూడా ఆ రోజునే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేస్తున్నట్లయితే ఆ పార్టీ పరిస్థితులు వేరేగా ఉండేవి అని రాహుల్ గాంధీని ఒక పోలికగా తెస్తూ మరొక పోలికని ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కేటీఆర్ ని కూడా చూపిస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ లోకేష్ ఇంచుమించుగా ఒక సమవుజ్జీలు సమవయస్కులు ఒక ప్యారలల్ పాలిటిక్స్ గా ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి కేసీఆర్ కూడా ఎన్నికలకు ముందే కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి ఉన్నట్లయితే అప్పుడు పార్టీ పరిస్థితి వేరేగా ఉండేది. ఇప్పుడు ఈ రకమైనటువంటి ఇది ఉండేది కాదు. సో ఈ 2 సంఘటనలను ఉదాహరణగా తీసుకొని ఇప్పుడు ఆయన అవసరమైతే జాతీయ రాజకీయాల్లో వ్యవహారాలన్నీ కూడా చూసుకుంటూ పైన పెద్ద తలకాయగా ఉంటూ పాలనా వ్యవహారాలను మాత్రం లోకేష్ కి అందించడం చాలా ఆవశ్యకం అనేటువంటి దీంట్లో దానికి గాను వీళ్ళు జాకీలేసి లేపుతూ మోస్తున్నారు అనేటువంటిది అందులో భాగంగానే ఈ కథనం తప్ప నిజంగా ఈయన కష్టపడిపోతున్నాడని చెప్పని ఈయన సరైనటువంటి సమయం ఇవ్వటం లేదనేటువంటిది ఇదైతే కానే కాదు. దీని వెనుక ఉన్నటువంటి అసలు విషయం ఇది. కాబట్టి ముందుగానే టెన్యూర్ పూర్తయ్యే లోపే రేపు భవిష్యత్తులో మళ్ళీ ఇటు పవన్ కళ్యాణ్ కూడా కాంపిటెంట్ గా ఉంటాడు, అప్పుడు ఒక లేనిపోయినటువంటి ఫ్రిక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు ఈ రైజింగ్ లో ఉన్నటువంటి టైంలోనే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు ఆయనకి ఇచ్చేసి అటు పైన పార్టీ వ్యవహారాలని లేదా జాతీయ రాజకీయాల వ్యవహారాలను చూసుకుంటే బాగుంటుంది అనేటువంటి దాని కింద ముందు దీన్ని కర్టెన్ రైజర్ అని చెప్పి అనుకోవచ్చు. ఈ కర్టెన్ రైజ్ ని ఈ థాట్ ప్రాసెస్ ని ముందు వదిలారు. ఆ తర్వాత మెల్లగా దీన్ని అంతా కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచనలోనే భాగంగానే ఈ మెహర్బానీ స్టోరీ తప్ప మరొకటి కాదు అనేది ఆ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చగా మనకు తెలుస్తుంది. ఇది సంగతి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.